D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్. డీలో ప్రతి పర్ఫార్మెన్స్ ట్రెండింగ్ లో ఉంటుంది, ఎందుకంటే డి ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. అలా ట్రెండ్ సెట్ చేసే మరో అద్భుతమైన ఎపిసోడ్ రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్. హాయ్ జడ్జెస్, హాయ్ మాస్టర్స్. ఎస్, అందరూ సిద్ధంగా ఉన్నారు. D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ లో ఈ వారం టీమ్ బి ఛాన్స్. సో టీమ్ బి మాస్టర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు ఈ స్టేజ్ మీద వాళ్ళ కంటెస్టెంట్స్ తో పర్ఫార్మ్ చేయడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, సో జడ్జెస్ విత్ యువర్ పర్మిషన్ లెట్స్ బిగిన్ ద బ్యాటిల్. యా పువ్వాయి పువ్వాయి అంది ఆటో అప్పరావు. ఓ అన్న, లోపల పాలు పొంగిపోతున్నాయి, ఏం చేస్తున్నారు కూర్చొని? నువ్వు పొంగిపోయిన పాల గురించి ఆలోచించావు గానీ కంటెంట్ గురించి ఆలోచించావు నువ్వు. సరే అన్న, పేపర్లు చూసేది ఏంటా లుంగిలు వేసుకొచ్చి, అది కూడా ఆఫ్టర్ లో లుంగి వేసుకొచ్చి ఏంటా మీకు అలా ఏమన్నారు? ఆఫ్టర్ ఆల్ లుంగి, లుంగి ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఆడవాళ్ళకు అవసరమైనప్పుడల్లా ఈ లుంగి మీదే ఒడియాలు ఆరేస్తారు సార్. నా లవర్ తో సడన్ గా పార్క్ వెళ్ళినప్పుడు ఆ తుప్పల్లో ఇదే దుప్పటిగా మారింది సార్. లుంగి ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఈ లుంగి గురించి ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా సార్? నువ్వు లుంగి ఎత్తుకో. హై హై సార్, లుంగి ఆఫ్టర్ ఆల్ కాదు సార్. లుంగి అంటే నీకు ఇక్కడ డైలాగ్ ఎక్కడ ఉందిరా నా లుంగి? కింగ్ లాంటి మగాడు కూడా రాత్రి అయితే లుంగియే కడతాడు సార్. లుంగి ఆఫ్టర్ ఆల్ కాదు సార్. అదే ఈ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 2,25,00,000 మంది రాత్రి అయితే లుంగీలు కడుతున్నారు సార్. రక్షిత రక్షిత అన్నారు సార్. సారీ చెప్పండి సార్ నా లుంగికి, సారీ చెప్పండి సార్ నా లుంగికి. నీ లుంగి మీద నువ్వు ఇచ్చిన స్పీచ్ కి నీ లుంగికోసారి సార్ ఇవన్నీ చేశారు, లుంగి ఉతికారా? మేము పేపర్ చదువుకోవాలి. రాత్రి 9:30 10 అవుతుంటే ఇప్పుడు పేపర్ ఏంటా? ఇది రేపటి పేపర్. రేపు ఉదయం ఏ టైంకి లేస్తామో తెలియక ఇప్పుడే చదివేస్తున్నాం. ఏంటి విశేషాలు? ఒంటరిగా ఉన్న పై కన్నేసిన ఇంకో ఈ విషయం ఇంట్లో తెలిసి సదరుకి వార్నింగు. అది నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన శ్రద్ధ. మా ఇంట్లో అడిగి చెప్తానన్న అది. అరే అలాంటి అందమైన అమ్మాయి అడిగినప్పుడు ఓకే చెప్పకుండా ఆడవాడయ్యా ఇంట్లో అడిగానంటాడు. ఆడి పెద్దలప్పుడుగాళ్ళే వదిలేసి. తను మాస్టర్ అన్న సంగతి మర్చిపోయి ఇప్పటికే ఇచ్చిన చైర్లో 2 సార్లు నిద్రపోయిన చైతన్య మాస్టర్. ఈసారి కప్పు నేనే కొడతానన్న కన్నా. నువ్వు డైరెక్టర్ కి డప్పు కొట్టడం తప్ప కప్పు కొట్టేది లేదన్న అభి. ఈ సీజన్ దూకుడు పెంచుతానన్న అభి మాస్టర్. దూకుడు పెంచు గాని దూకడాలు అవి పెంచుకో అన్న. షూటింగ్ ముందు రోజు రిహార్సల్ చూపించిన అమిత్, రిహార్సల్ చూసి డైరెక్టర్ ఏ అమిత్ ఈ బచ్చాగాళ్ళందరినీ నా పక్కన కూర్చోబెట్టారేంటి అన్న క్యాట్ మాస్టర్. వన్స్ మాతో కూర్చున్నాక అందరం బచ్చాగాలమే అన్న కుమార్. ఏంటి రేపటి న్యూస్ లో ఇన్నున్నాయి సార్ ఇవాళ రాత్రి? మా దగ్గర అన్ని న్యూస్ ఉంటాయి సార్. ఇది డీ పేపర్ సార్? మామూలుగా అన్ని ఉంటాయి సార్. ఆల్ మీరేమైనా చదువుకోవాలని చదువుకోండి. మీరు అన్ని చదివేసా ఇంకేం మిగులుతాయి సార్? చదవయ్యా, నీకేం కావాలంటే అది చదువు. అమ్మో న్యూస్. పెద్ద చెక్క అది, పెద్ద చెక్క అది కాదు, పెద్ద చెక్క ఆదిలాబాద్ తరలించారు. మొత్తం చదువు. అది ఆదిలాబాద్ తరలి. ఇది చూసా, చాలా ఇంట్రెస్టింగ్ ఉందా? ఇది చూసా. దింపలేకపోయినా ఆదివారం స్టాక్ మార్కెట్. మీకు మీరు పేపరు కానీ లాస్ట్ ఇయర్ పేపర్ ఈ ఇయర్ చదవగలిగావంటే నువ్వు చాలా గ్రేట్ భయ్యా. అదంతే, ఎప్పుడైనా చదువుకోవచ్చు మా పేపర్ డేట్ మార్చి. ఇంకేంట్రా విశేషాలు? అన్న ఒక డౌట్ అన్న. ఏంటది? ఎప్పుడైనా ఒక దేవుడు వచ్చి నీ ముందు వచ్చి వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావు? నేనైతే శ్రద్ధాదాస్ ఫోటోగ్రాఫర్ అవ్వాలని కోరుకుంటారా. ఎందుకన్నా? ఆ ఫోటో షూట్లు చూసావా అసలు? మనం ఫోటోగ్రాఫర్ అయితే ఎంత బాగుంటది. ఆ అందం ఆస్వాదించొచ్చురా. అది ఏదో తెలియని అందం ఉంటదిరా శ్రద్ధలో. పాయింట్ బి నోటెడ్. శ్రద్ధ, మా పక్క ఫ్లాట్ లో నువ్వు దిగాలరా అసలు. యాక్చువల్ గా ఎవరు పడితే వాళ్ళు దిగేస్తున్నారు. ఆ అమ్మాయి అది. ఈ రోజు నన్ను అసలు డిస్టర్బ్ చేయకండి, నేను ముగ్గు వేయాలి. నువ్వు ముగ్గయ్యి నీ ముగ్గులో నేను దింపుతా. ముగ్గులో దింపుతావా? నేను దింపుతా అప్పుడు. ముగ్గేమ్మా. అసలు నీకు ఎన్ని చుక్కలు పెట్టాలో
తెలుసా? నాకు చెప్తున్నావా చుక్కలు ఆడాలకు ముగ్గు వేయాలంటే ఎన్నో చుక్కలు పెట్టాలి. అదే మగాడు ఒక చొక్క వేసాడంటే ముగ్గులు పిల్లి మొగ్గలు అన్నీ వేసేస్తాడు. ఆవిడకి ఏదో నేర్పిస్తాను, ముందు నువ్వు వేసి చూపిస్తే మేము చూస్తాం. ఇలా పట్టుకున్నావు కదా. వీడు కరెక్ట్ గా సెట్ చేయడు దీనికి. పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. సార్ ఇల్లేంటి సార్, గుమ్మం పక్కన చీమల మందు చల్లుతాం చూడండి, అలా చల్లితే బ్లీచింగ్ పౌడర్. వాడు ఇంకా కాలంలో బీచింగ్ పౌడర్ చల్లుతారు, అలా చల్లాడు. అవును, నిన్నేంటి డోర్ కొట్టేస్తున్నావు? చెప్పడం మర్చిపోయానండి, మా టీవీ రావట్లేదు. టీవీ రావట్లేదా? నాకు అర్థమైందిలే, ఇంకెందుకు లేటు అడుగు. ఉన్నారు కదా హీరో. ఆయన అడిగితే యాంటీనే కదలరు, ఆంటీనే కదిలిస్తాడు, ఆంటీనే కదిలిస్తాడు. కావాలంటే మనం ట్రై చేద్దాం. ఏంటి నువ్వురా, అసలు మన ఇంట్లో టీవీ ఆరిపోవటం ఏంట్రా? మేము ఉండగా అది కూడా ఏ వస్తుందా? రావట్లేదండి, చుక్కలే కనిపిస్తున్నాయి. అమ్మా చూడు, ఒకసారి చూడు. ఇప్పుడు చుక్కలే కనిపిస్తున్నాయి. ఇంకా చుక్కలే కనపడుతున్నాయా? ఇప్పుడు చూడు, బొమ్మ కనపడుతుంది. నువ్వు బాధ అటు అటు మీ ఇల్లు. ఏమండి చూసారండి వాడి వేషాలు మీరు లేనప్పుడు? నువ్వు బదరా, నీకు ఈ రోజు అట్ల కాడా. సో టీమ్ బి నుంచి వస్తున్న నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రంజిత్. ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రంజిత్. పూలు పూలేయా మోరాపది మలే పూలేయా మలే పూలు మలే పూలేయా మోరాపది మలే పూలేయా. ఇదిగో అబ్బాయి, 4 మూరలు పూలివ్వు. తీసుకోండి మేడం. కంటికి కునుకే కరువాయేనే సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ. నల్ల నల్లాని కళ్ళతో నాసుకు నడుముతో నన్నాగవే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే. చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోల దిశయ్యకే నీ సిర కుంగుకే ముడివయ్యవే. అరే మావా, ఆ అమ్మాయి ఏంట్రా అంత అందంగా ఉంది. కళ్ళు మూసుకుంటే ప్రొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం కూడా అమ్మాయి గుర్తొస్తుందిరా. సాయంకాలం వేళ సందె పొద్దులాగా సెంతలోనే ఉండవే, సీకటెల మెరిసే సుక్కలాగా గుండెలో దాగవే. నీటిలో నా నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే. నీ చేతి నత్తేసి కలలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చకే, ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాతి నవ్వులే. సక్కనైనా సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే. రే మావా, నీ పిల్ల ఏటిగట్టి మీద ఉందంట్రా. ఏటిగట్టు మీద ఎదురు చూపుల్లో నా కళ్ళల్లో నిండినవే, గాలివానల్లో నా గుడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగిలికే. నీ ఊహలే కన్నా నీ ధ్యాసలో ఉన్న నాదరికి రమ్మంటినే, నిన్ను వెతికే దారుల్లో అడ్డంకులన్నున్న నాడుగు నీ జాడకే. ముద్దుగున్నా నా చెలివే ఓ సిన్నారాములమ్మ, సెంత సేరే రోజన్నడే ప్రాణం అల్లాడే నీ కోసమే. రే రే మావా, నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పేరా, వెళ్ళరా. అంత గొప్పింటమ్మాయి నన్ను ప్రేమిస్తుందంటావా? ఆయన ఈ పూలు అమ్ముకునేవాడిని ఎలా ప్రేమిస్తుందిలే.
చూసినప్పుడు ప్రేమలో గెలవలేనేమోనని మధ్యలోనే వదిలేద్దామనుకున్నా. జీవితాంతం వదలనని మాటివ్వు. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి వండర్ఫుల్ ఎనర్జీ బ్రదర్, సూపర్. ఇంచవే నాపై ప్రేమ. శేఖర్ మాస్టర్, ముందు మన చైతన్య మాస్టర్ దగ్గరికి వద్దాం. చైతన్య, మూవీ ఎప్పుడు చేస్తున్న కొరియోగ్రఫీ? వెయిటింగ్ సార్. డెఫినెట్ మంచి కొరియోగ్రాఫర్ అవుతావు. థ్యాంక్ యూ సో మచ్. క్లియర్ కనబడుతుంది కొరియోగ్రఫీ నువ్వు చేసిన విధానం గానీ, అంటే సినిమా కొరియోగ్రఫీ నువ్వు చేసింది ఇప్పుడు మూవీకి ఎలా కావాలి, ఎక్కడ ఏం మూమెంట్స్ పెడితే హైలైట్ అవుతాయి, ఎక్కడ ఇప్పుడు ఫ్లవర్స్ చేసావు అంటే అది బ్యూటీ. అక్కడ ఏవో పెద్ద వేరే మూమెంట్ చేయట్లా, కానీ ఎక్కడ ఏది రావాలి, ఏ ఎలిమెంట్ రావాలి అనేది కొరియోగ్రాఫర్ కంపల్సరీ ఉండాలి. సూపర్, నాకు చాలా బాగా నచ్చింది చైతన్యది. కానీ ఒక్కటి నువ్వు రంజిత్ గారు ఒకటి కరెక్ట్ చేయాలి. ఆడు ఒక్క మూమెంట్ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళేటప్పుడు టక్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి నేను డాన్సర్ ని అని గ్రూప్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఓపెన్ అవటం, ఆ కంగారు ఉంది. అదొక్కటే అనిపించింది నాకు దీంట్లో. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. శ్రద్ధ గారు, ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ కి నువ్వే నా హీరో. స్పెషలీ ఎక్స్ప్రెషన్స్ తో చితక్ కొట్టేస్తారు. చితక్ కొట్టేశారు. చితక్ కొట్టేశారు. అది చితక్ కొట్టేయడం మొత్తం ఒకటే మేడం, అది చితక్ కొట్టేశారు. చితక్ కొట్టేశారు. అండ్ ఆల్ త్రూ అవుట్ నీకు ఈ తెలుగు ఎవరు చెప్తున్నారు చెప్పు, నాకు ఒక డౌట్. నేను వేరే వేరే పర్సన్స్ కి అడుగుతున్నాను, ప్లీజ్ నాకు కొంచెం తెలుగు. ఓ అలా అడుగుతున్నా కొంచెం. అలా అడిగితే మమ్మల్ని కూడా అడగచ్చు, మాకు కూడా తెలుగు కొంచెం, మాకు కూడా తెలుగు వచ్చు. బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ చాలా చాలా బాగా చేశారు. ప్లీజ్ గో అప్ ఆన్ స్టేజ్. ఐ థింక్ వీ షుడ్ క్లాప్ ఫర్ దెమ్. యా, మీరు కూడా ఈ రోజు నా హీరోస్. చాలా బాగా చేశారు అందరూ. ఆ సాంగ్ కి ఒక చిన్న నేటివిటీ ఉంది, అండ్ అదే మీరు చాలా బాగా మూడ్ యూ క్రియేటెడ్ బ్యూటిఫుల్లీ ఆన్ స్టేజ్. సో చైతన్య మాస్టర్, మీరుతో ఆల్వేస్ క్యూట్ మాస్టర్, అన్ని చాలా మంచి మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఊరికే ఒక్కటి అడగాలను చైతన్య, ఫస్ట్ ఆడు మల్లెపూలే మల్లెపూలే అని మల్లెపూలు అమ్ముతా, మల్లెపూలు బంతిపూలు ఉన్నాయి కదా అక్కడ. ఊరికే చిన్న డౌట్ వచ్చింది. ఏమండి, నాకు ఒకే ఒక్క డౌట్. అంత పెద్ద సాంగ్ లో ఇప్పుడు మల్లెపూల డౌట్ మీకు ఎందుకు వచ్చింది? ఫస్ట్ నేను అడుగుదా అనుకున్నా. ప్రేమలత అని మన రీల్స్ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని వదిలేశారు. నేను చూసా కిటికీలో నుంచి. అమ్మాయి రే, పైకి రే. బాగుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని కంటిన్యూ చేయండి. మీరు లోపలికి వెళ్ళి కంటిన్యూ చేయండి, బయటికి రాకండి. అమ్మా ప్రేమలత అమ్మ నీ పేరు? ఎస్ మాస్టర్. బాగా చేసావు అమ్మా. ఓకే, మల్లెపూలు జాగ్రత్త దాచేసుకో. థ్యాంక్ యూ జడ్జెస్. మాస్టర్ ఒపీనియన్స్. అభి, సో నేను రంజిత్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇసుకలో లిప్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాడు, అప్పటికే సరిగ్గా డాన్స్ కూడా వచ్చేది కాదు. ఓకే ఓకే. ఇప్పుడు అసలు వాడు అలా పర్ఫార్మెన్స్ చేస్తూ అలా ఫీల్ అయ్యి చేస్తుంటే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్ సూపర్. ఇలాగే బాగా చేయరా రంజిత్. కానీ నాకు కూడా మీ అందరిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా కడుపు నిండినట్టు ఉందిరా. సూపర్. ఓకే శేఖర్ మాస్టర్, మీరు ఇచ్చే స్కోర్? నైన్ అవుట్ ఆఫ్ 10. శ్రద్ధ గారు, మీరు ఇచ్చే స్కోర్? Nine out of 10. Congratulations, boys. 18 out of 20. Very good. Okay, Team B నుంచి next performance ఏ మాస్టర్ తరఫు నుంచి? తేజస్. Okay, join hands and welcome Tejas. Violence, violence, violence. I don't like it. I avoid. But violence likes me. I can't avoid. నీ చుర 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 చూపులే పంజ, సల 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 ఊపిరే పంజ, నర నరమున నెత్తురే పంజ,
అణు అణువున సత్తువే పంజ అది పెరుగని వేగమే పంజ అదరని పెను ధైర్యమే పంజ పెదవుంచున మౌనమే పంజ పదునకు ఆలోచనే పంజ చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడదు రేపటి కాంతి ఆకాశం నీ పంజ అడుగేయాలి చెడునంతం చేసే చైతన్యంగా. నేను ఆకాశంలో అంటుండే ఊరుముచ్చినా మెరుపొచ్చినా పిడుగొచ్చినా నేనెప్పుడు ఒకేలా ఉంటాను. అటుపోటు లేని సాగరమే ఉంటుందా ఎత్తు పల్లం లేని రాదారంటూ ఉందా అడుగడుగు అలజడిగాన్ని జీవితమే నీ శత్రువు కాగా బెదిరించే ఆపదనే ఎదిరించే గుణమేగా పంజా. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. ఆవేశం నీ పంజా అడుగేయాలి చెడునంతం చేసే చైతన్యంగా. సూపర్ డార్లింగ్, వాట్ ఎన్ ఎనర్జీ. తేజస్, యూజువల్ గా ఈ ఫ్లిప్స్ చేస్తే చాలా మంది ల్యాండింగ్స్ స్మూత్ గా ఉండదు, దబ్ దబ్ అని పడతాయి. కానీ నీ ల్యాండింగ్స్ చాలా స్మూత్ గా ఉంది. సూపర్, చాలా ఎఫర్ట్లెస్ గా చేస్తున్నావు. ఏది చేసినా చాలా నీట్ గా క్లీన్ గా ఉంటుంది నీది. కన్నా ఈ చేస్తా మధ్యలో ఒక మూమెంట్ చేశాడు, నాకు కన్నా కనపడ్డాడు అక్కడ. ఇన్ని చేసినా అరే బాగా చేస్తున్నాను ఉంది, కానీ నేను ఎంజాయ్ చేసింది మాత్రం అక్కడ అరే ఏం చేస్తున్నా డాన్స్ అనేది. అంటే నువ్వు అన్ని కండిషన్ దొరికారు ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి చెప్తున్నా, ఎక్కడేం కావాలో చెప్పొచ్చు, ప్లస్ డాన్స్ వదలొద్దు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. శ్రద్ధ గారు. తేజస్ అండ్ ఖన్నా మాస్టర్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. మీరు ఎందుకు ప్రాప్స్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ యూజ్ చేయలేదు? లైక్ వై డిడ్ యూ నాట్ యూజ్ ఇట్? అంటే సోలో కదా మ్యామ్, యాక్చువల్లీ గ్రూప్ వస్తున్నారు, డ్యూయట్. బట్ సోలోని ఒకసారి మన సోలోకి రిప్రజెంట్ చేసి తర్వాత అంటే ఫస్ట్ మన ఒరిజినాలిటీని ఒకసారి సోలో పవర్ చూపించి దెన్ అందుకే ఆ ఎఫర్ట్ కి హ్యాట్స్ ఆఫ్. బికాజ్ ఏం లేవు ఇక్కడ, లైక్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ లేరు, ప్రాప్స్ లేరు, బట్ త్రూ అవుట్ మీరు చాలా 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 బాగా చేశారు పర్ఫార్మ్. సో ఆ ఎఫర్ట్ కి అమేజింగ్. థ్యాంక్ యూ జడ్జెస్. మాస్టర్స్ ఒపీనియన్. హాయ్ తేజస్. హాయ్ సార్. మాస్టర్ చెప్పినట్ల ఫ్లిప్స్ అంతా చాలా స్మూత్ గా ఉన్నింది, దాని తప్ప నాకు ఏం నచ్చలేదు. మీ మూమెంట్స్ బ్రాడ్ గా లేదు, లిప్ సింక్ లేదు. బట్ కన్నా నాకు అనిపించలేదు, నీ కొరియోగ్రఫీ లాగా కనిపించలేదు సీరియస్ గా. ఎందుకంటే వన్ లో చాలా కేపబిలిటీ ఉంది, బట్ మూమెంట్స్ అంత ఫినిషింగ్ అనిపించలే. ఆ ఫేస్ లో ఏమో టెన్షన్, లిప్ కంప్లీట్ వాడు సాంగ్ పూర్తి అది పంజా జడిస్తే వేరే ఏం పాడలేవాడు. మాస్టర్ యాక్చువల్లీ అది సాంగ్ అనేది అతనికి చెప్తున్నారు. లైక్ మీరు మూవీ చూస్తుంటే లైక్ పవన్ కళ్యాణ్ సార్ పాడరు ఆ సాంగ్, అది ఎలివేషన్స్ గ్రూప్స్ ఇస్తూ ఉంటారు. సో మనోడికి నీ చూపులే పంజా అనుకొని మనోడికి చెప్తున్నారు, అది అక్కడ లిప్ సింక్ ఎట్లా అవసరం అవుతుందని. బట్ ఇది గ్రూప్ ఉండింటే నువ్వు చెప్పినట్లు క్లియర్ అవుతా ఉంది, బట్ గ్రూప్ లే కదా. సో అప్పుడు నువ్వు సాంగ్ సెలెక్షన్, సోలో సాంగ్ సెలెక్షన్ చేసుకుంటే బాగుంటావు అనేది అనిపిస్తుంది. ఓకే మాస్టర్, నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే వన్ దగ్గర కేపబిలిటీ ఉంది. మాస్టర్ చెప్పినట్లు ఫ్లిప్స్ అంతా చాలా స్మూత్ గా చేస్తున్నాడు. మూమెంట్ అయితే నాకు ఏం స్టార్ట్ టు ఎండ్ డి లెవెల్ కనిపించలేదు. సీరియస్ గా ఉండే చెప్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ సజెషన్స్. థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్, మీరు ఇచ్చే స్కోర్? 8 out of 10. శ్రద్ధ గారు?
15 out of 20. All the best and good luck, brother. Take care. Yeah. See you. Okay, ఇప్పుడు టీమ్ బి నుంచి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నా తరపు నుంచి సార్ టీమ్ 1 గ్రూప్ వస్తుంది. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ టీమ్ 1. ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే తలపైన ఆకాశం ముక్కా నాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే నన్నైతే పుట్టెటోడు భూమినే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే తిప్పానా మీసమటా సేతిలోన గొట్టలటా సేసిందే ఉట్టమటా సయ్యందే సంధి గట స్టాప్ అన్నా, స్పీడ్ సరిపోదే, ఇంకొక పెంచాలి. ఓకే. తలపైన ఆకాశం ముక్కా నాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టెటోడు భూమినే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే సిప్పానా మీసమటా సేతిలోన గొట్టలటా సేసిందే ఉట్టమటా సయ్యందే సంధి గట అన్నా, ఫస్ట్ బిట్ ఓకే అన్నా. ఓకే. బిడ్డ ఇది నా అడ్డ బిడ్డ ఇది నా అడ్డ బిడ్డ ఇది నా అడ్డ అరే బిడ్డ ఇది నా అడ్డ బిడ్డ ఇది నా అడ్డ టీమ్ 1 ఇది డెఫినెట్లీ మీ అడ్డాయే. అద్భుతం, శుభా. మాస్టర్ జీ, కొరియోగ్రాఫ్ కుమార్, నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది కుమార్. అంటే నువ్వు గ్రూప్ ని డివైడ్ చేసి ఎక్కడెక్కడ ఫ్లిప్ చేయించాలి, ఎక్కడ నాకు చాలా బాగా నచ్చింది కొరియోగ్రఫీ చేసిన విధానం. థ్యాంక్ యూ సార్. ప్లస్ అంటే లిరిక్ వదలట్లేదు, కానీ కొరియోగ్రఫీ ఏదో మ్యాజిక్ ఉంది, కొత్తగా ఉంది, చాలా బాగుంది కుమార్. థ్యాంక్ యూ సార్. సూపర్ గైస్. థ్యాంక్ యూ మాస్టర్. శ్రద్ధ గారు. కుమార్ మాస్టర్, ఇలాంటి సాంగ్స్ కి సిగ్నేచర్ స్టెప్స్ కాకుండా న్యూగా క్రియేట్ గా చేయకపోతే ఇట్ డజంట్ వర్క్. కానీ మీరు చాలా బాగా క్రియేట్ చేశారు ఇక్కడ త్రూ ఫార్మేషన్స్ అండ్ అందరికి ఎనర్జీ అండ్ ఎక్స్ప్రెషన్స్ సింక్ లో ఉన్నారు అండ్ చాలా పవర్ ప్యాక్ట్ ఉంది ఈ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ రోజు మీరు ఈ పర్ఫార్మెన్స్ తో అందరికి చెప్పారు దట్ ది స్టేజ్ అంటే మీ అడ్డా. అమేజింగ్. థ్యాంక్ యూ జడ్జెస్. ఇక ఇప్పుడు మాస్టర్స్ ఒపీనియన్. కుమార్ మాస్టర్, మీరు కొన్ని యూజ్ చేశారు, లైక్ ట్రాన్సిషన్స్, ప్లేస్ టు ప్లేస్ ట్రాన్సిషన్, దట్స్ రియల్లీ న్యూ. అదంటే చాలా బాగుంది, ఫ్రెష్ గా ఉంది. అండ్ 2-3 కాంబోస్ యూజ్ చేశారు, దట్స్ ఆల్సో నైస్. అండ్ మీ ఎనర్జీ కూడా సూపర్, నైస్ స్టైల్. కీప్ ఇట్ అప్. శేఖర్ మాస్టర్, మీరు ఇచ్చే స్కోర్?
9 out of 10. శ్రద్ధ గారు మీరు ఇచ్చేసుకోండి. 9 out of 10. So total 18 out of 20. Very well done, guys. All the best and good luck. ఓకే, ఇక ఇప్పుడు టీమ్ బి నుంచి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నా సైడ్ నుండి భవ్య సింగ్ వస్తుందన్న. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ భవ్య సింగ్. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక ఎంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచన మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక మానవా మానవా జాగు చేయక ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక బట్ డార్లింగ్ వెరీ వెల్ డన్, సూపర్. థాంక్యూ సార్. చెక మాస్టర్ భవ్య. yes sir. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక విన్నపాలనే ఆలకించిన అప్సరనే నేరా స్వర్గభోగమే నీలదించిన కిన్నెరనే నేరా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఎందుకంట ఇంత యోచన భవ్య సింగ్. yes sir. ఏం చెప్పాలమ్మా నీ గురించి అంటే ఎవరిదైనా ఒకరిది ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడాలి, లేదంటే డాన్స్ గురించి మాట్లాడాలి, లేదంటే వాళ్ళలో ఉండే స్పెషల్ క్వాలిటీస్ జిమ్నాస్టిక్స్ కానీ ఏదైనా మాట్లాడాలి. అన్ని కలిపి ఉన్న వాళ్ళు చాలా రేర్ గా దొరుకుతారు. మా మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఆర్ ద వర్సటైల్ డాన్సర్. నాకు నీ స్టైల్ చాలా బాగా నచ్చిందమ్మా. థ్యాంక్ యూ సార్. అమిత్, సూపర్ కొరియోగ్రఫీ అమిత్. థ్యాంక్ యూ సార్. అంటే డాన్సెస్ ని ఎక్కడ ఎలా వాడాలి, ఎంతవరకు వాడాలి, ఆ పాపతో ఎలా చేపించాలి, నీకు ఒక మిసైల్ దొరికింది, నువ్వు దూసుకుంటూ వెళ్ళిపోవాలి. ష్యూర్ సార్, ష్యూర్. నాకు తెలిసి ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ అందరిలోకెల్లా చిన్న పాప తిను, కానీ చెప్తున్నాను 12 మంది కంటెస్టెంట్స్ కి మంచి ఫైటర్స్ తిను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రద్ధ గారు. అమిత్ మాస్టర్, మీరు ఇది ఫైనల్ అనుకుంటున్నారా ఆర్ థర్డ్ ఎపిసోడ్ అనుకుంటున్నారా? ఐ మీన్ చిన్న ప్యాకెట్ లో బడా ధమాకా, దట్ కైండ్ ఆఫ్ కంటెస్టెంట్. షీఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్. డెఫినెట్లీ మీరు ఫైనల్ కి వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.
That is my wish, and I hope you go because she's the strongest one. I feel one of the strongest. And a special mention to props and costumes. Kuda nenu oka fantasy world loki transport ayanu through that. That also was amazing. Overall, amazing. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్. సో మీరు ఇచ్చే స్కోర్ శేఖర్ మాస్టర్. సూపర్ 10 out of 10. వెరీ వెల్ డన్. శ్రద్ధ గారు. సూపర్, కంగ్రాచులేషన్స్. 20 out of 20. ఓకే, దెన్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ టీమ్ బి. ఇక మిగిలింది అభి మాస్టర్, రైనీ పటేల్. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రైనీ పటేల్. Let's go. Touch me, you can touch me, you can feel me, you can feel me, you can kiss me, you can tease me, every don't you see that? Hello. అందమైన అడుగుతా ఆకలేసి దుక్కుతుంటా ఇటగా ఇటతోనే ఇష్టంగా ఆడుకుంటా ఎవరికి ఇవ్వనిది నీతోనే పంచుకుంటా అందరికి నీకోసం అందించుకుంటా పెంచగా నువ్వంతా అని పీడగా పడమంటా నీ ఉడుకు దుడుకు ఊపు చూసి ఆహా అనుకుంటా వండర్ఫుల్, బ్యూటిఫుల్, సూపర్. మాస్టర్ జీ. రైనీ పటేల్ కుమ్మేశం. స్టేజ్ మొత్తం అలా ఒక్కసారి ఫైర్ అయింది. Thank you, sir. అభి, అబ్బాయి కొరియోగ్రాఫ్ చేసాం, బాగా చేస్తున్నాడు అని అనుకున్నాం, కానీ అమ్మాయి కొరియోగ్రాఫ్ చేయడం చాలా కష్టం. పర్ఫెక్ట్ కొరియోగ్రాఫర్ అమ్మాయి కొరియోగ్రాఫ్ చేస్తాడు, పర్ఫెక్ట్ కొరియోగ్రాఫర్ అవుతాడు రా. నువ్వు పర్ఫెక్ట్ కొరియోగ్రాఫర్ అవుతావు, మంచి కొరియోగ్రాఫర్ అవుతావు. సూపర్ బ్రా, సూపర్. థ్యాంక్ యూ సార్. రైనీ, నువ్వు చేసిన మూమెంట్స్ అలా గుర్తుంటాయి అమ్మా. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్. శ్రద్ధ గారు. Abhi master, feeling very hot. ఐ లవ్ యూ మ్యామ్.
ఫస్ట్లీ ఐ థింక్ దట్ ఒక సెన్షువాలిటీ అండ్ వల్గారిటీ మీద ఒక చిన్న లైన్ ఉంది అండ్ యూ డిడ్ నాట్ క్రాస్ దట్ లైన్ బికాస్ ఆఫ్ హర్ ఫేస్ ఇస్ వెరీ క్యూట్. సో వాట్ ఎవర్ మూవ్మెంట్ షీ వాస్ డూయింగ్, హౌ ఎవర్ సెక్సీ, అండ్ హర్ బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ క్లాసీ. సో షీఈస్ లైక్ అగైన్ వన్ మోర్ హీరోయిన్ మటీరియల్ ఇన్ దిస్ సీజన్. అమేజింగ్. థ్యాంక్ యూ జడ్జెస్. శేఖర్ మాస్టర్ మీరు ఇచ్చే స్కోర్? 10 out of 10. శ్వేత గారు? 20 out of 20. Well done, Subha. It's a great start. All the best and good luck. D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్లో ఈ వారం టీమ్ బి లోని మాస్టర్లు వాళ్ళ కంటెస్టెంట్స్ తో పోటీ పడ్డారు. ఈ రోజు మీరు గెలుచుకున్న స్కోర్స్ యాజ్ పర్ రూల్స్ కన్నా ఉన్న స్కోర్స్ లో మీది తక్కువ స్కోర్ లో ఉంది. బాటమ్ లో ఉన్నారు మీరు టేబుల్ లో ప్రస్తుతం. ఐ థింక్ యూ నీడ్ టు కమ్ ఫార్వర్డ్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.